చంద్రబాబు గారి మీద విజిలెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయి అప్పుడు? జగన్ వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ ఏమి ఇచ్చాడు కదా, దానాధారంగా కదా మంత్రుల కమిటీ వేసింది, దానాధారంగానే కదా సిఐడి కేసులు పెట్టింది, దానాధారంగానే కదా అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అవన్నీ విజిలెన్స్ కరెక్టేనా? ఇప్పుడు విజిలెన్స్ ఏంటి? విజిలెన్స్ అనేటటువంటిది ఓ రకంగా మన చేతిలో వాడే అస్త్రం బేసిక్ గా. ఇందులో బంగారం దొరికి పట్టుకోండి. ఇదేంటి అంటే మొన్న ఇది జరిగింది కదా కేరళలో, సుప్రీంకోర్టు అదే హైకోర్టు, కేరళ హైకోర్టు పట్టుకుంది కదా 4.5 కిలోల బంగారానికి సంబంధించి. అది వచ్చింది కాబట్టి ఇది ఆ రూట్ లో చూపించవచ్చు బేసిక్ గా ప్రొజెక్షన్. ముందు ఇప్పుడే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను నా సౌభాగ్యం మీద కూడా ల్యాండ్ లాగేసుకున్నారని ఇచ్చారు. తీరా చూస్తే అది ఆల్రెడీ మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ నెంబర్ వచ్చారు పాత దాంట్లో, వీళ్ళు పాత దాంట్లో చూసి కొత్త దాంట్లో లేదని చెప్తున్నారు. ఆ రెండో దాళ్ళ నెంబర్తో సహా వాళ్ళు సాక్షి పాకు వచ్చేసారు. కానీ నిన్న పేపర్ చూసిన జనాలకేంటి వివేకానంద రెడ్డి వాళ్ళని దోచేసారు జగన్ అన్నటువంటి ఇవాళ ఇదైనా అదే వెళ్ళిపోతుంది కదా సార్ జనాల్లో. అదే కదా ఈనాడు అయితే రాయరు కదా, అది మరి అదే కదా వాళ్ళకి కూడా కావాల్సింది, అదే కదా వాళ్ళకి కావాల్సింది అదే. అదే కదా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ప్రచారంతో మనం సంపాదించు. ఇప్పుడు ఇందులో ఉంది 100 కిలోల బంగారం కనుక అది తీసుకుపోతే కాల్చి అవతల పడేస్తే తప్పేం లేదు. 50 కిలోల బంగారం అదే కదా నిజంగా కాల్చి చంపేసినా తప్పలేదు, బహిరంగ ఊరేసి